సీఎం గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి మన అందరినీ కూడా మరి గ్రామానికి ఏం కావాలి మన మొగల్తూరు పంచాయతీ ముందు రైతుల నుంచి మరి మాట్లాడాల్సిన కోరుతున్నాం. రైతులు సార్ పవన్ కళ్యాణ్ గారు మన గ్రామం మీద ప్రత్యేక శ్రద్ధ చేసి వారిని పంపించినందుకు మొగల్తూరు తరఫున మొగల్తూరు గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా మొగల్తూరు గ్రామంలో తాగునీటి సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది. చెరువు సరిపోవడం లేదు. దానికి ఇంకా ఒక 10 ఎకరాలు అటాచ్ చేస్తే మంచినీటి చెరువుకి ఇది రావణపాలెం, సేరేపాలెం, కొత్తపాలెం, మొగల్తూరు గ్రామానికి సప్లై జరుగుతుంది. దానికి మాకు చెరువుని ఎక్కువగా అభివృద్ధి చేసి అటాచ్మెంట్ గా ఒక 10 ఎకరాలు అటాచ్ చేస్తే బాగుంటుంది. అలాగే మొగల్తూరు గ్రామం అంతా కూడా ఇళ్ల మురుగు కానీ రైతుల యొక్క మురుగు కానీ దిగడానికి కోనాయి కూడనే డ్రైన్ ముఖ్యమైన డ్రైన్ గా ఏర్పాటు చేయడం జరిగింది ఉంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మన దగ్గరికి వాళ్ళు రావడం కాదు, మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని నాకు విశదంగా ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని మీ అందరితో కోఆర్డినేట్ చేసుకుని రోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది మీరందరూ మాట్లాడుతూ ఉంటే. ఎందుకంటే ఒకళ్ళు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడారు, ఒకళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒక బిల్డింగ్ కావాలని అడిగారు, కొంతమంది రోడ్ అడిగారు, కొంతమంది డ్రైన్ అడిగారు. చాలా క్లియర్ గా మీ విషయాలు మీరు ఏదో చెప్పారు. తప్పకుండా మీరు చెప్పిన ప్రతిదీ నోట్ చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో మనందరూ కూడా ముందుకు వెళ్తాం. అంటే మరో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. గతంలో కూడా చూసుకుంటే కనుక మెగా చిరంజీవి గారు ఆ రోజు రాజ్యసభకి ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు మరి ఆ రోజున మరి ఆయన కూడా మన మొగల్తూరు మండలానికి ఏదైతే పేరుపాలెం గ్రామం ఉందో పేరుపాలెం గ్రామానికి కూడా ఆ రోజు కొన్ని కోట్ల రూపాయలు నిధులించి మరి ఆయన మనకి సహకరించిన సందర్భం కూడా మనందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎప్పుడు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చిరంజీవి గారి ఫ్యామిలీ కానీ ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గత 14-19లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గాన్ని చేశారు. గత ప్రభుత్వం ఎక్కడ 19-24 ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది లేదు. దయచేసి మీరు అందరూ సహకరించండి. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మీ అందరూ ప్రతి నర్సాపురం ప్రజానికి కూడా ఇక్కడ శాసనసభ్యుగా నాకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అవకాశం కల్పించారు. మీరు చూపించిన అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మాకు ఇవాళ ప్రజలందరూ కూడా మన ఒక ఆశతో మనం గెలిపించారు. వారి నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. వారందరికీ అండగా ఉండవలసిన మన అవసరం ఉందని చెప్పి మాకు 10 మార్లు చెప్తున్నారు. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీ అందరి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా నేను ఎల్పీ గారు చెప్పింది. ఎందుకంటే మన నర్సాపురం నియోజకవర్గంలో నర్సాపురం మున్సిపాలిటీ తర్వాత అత్యంత పెద్ద విశాలమైనటువంటి పంచాయతీ. మున్సిపాలిటీ చేయడానికి అన్ని రకాల హక్కులు ఉన్నటువంటి పంచాయతీ ఏదైనా ఉందంటే అది మొగల్తూరు పంచాయతీ అని సందర్భంగా నేను అందరికీ కూడా తెలియపడుతున్నా. గతంలో కూడా ఈ పంచాయతీ విషయంలో కొంతవరకు డెవలప్మెంట్ మనం చేసుకోగలిగాం. ఇంకా పూర్తి స్థాయిలో 100% డెవలప్మెంట్ చేయాలని జనరల్గా ఎలా ఉంటుందంటే స్వతంత్రం వచ్చిన కాడి నుంచి నేటి వరకు కూడా మనం చూసినటువంటి సందర్భాల్లో, నేను చూసినటువంటి సందర్భాలు కానీ, నా ముందు వాళ్ళు చూసిన సందర్భాలు కానీ, మనం అందరం కూడా ఏదైనా సమస్య ఉంటే మీరు మా దగ్గరికి వస్తే మేము అప్లికేషన్ పెట్టుకుని మేము ఇంకొకరి దగ్గరికి, అధికారుల దగ్గరికి లేకపోతే ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమం చేయాలని రిక్వెస్ట్ చేస్తాం. ఆ విధంగా కాకుండా భారతదేశ చరిత్రలోనే ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత